తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను మీ సాయి. షాక్ అయ్యారా? నేను మీ ఉప్పల్ బాలు. రైట్, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఉప్పల్ బాలు బిగ్ బాస్ ఆడిషన్కి వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్ ఆడిషన్కి వెళ్ళి లెవెల్ 3 దాకా వెళ్ళి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఏమైందో ఏమో తెలియదు, కానీ అందరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వెళ్ళిపోమన్నారంట అక్కడ అందరూ కూడా జడ్జెస్. కానీ ఓపికతో నిజంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా, నేను పర్సనల్ లైఫ్ మొత్తం కూడా ఎంక్వైరీ చేసినాం కాబట్టి చెప్తా ఉన్నా, ఎంత మంచి మనిషి అంటే ఉప్పల్ బాలు. సీరియస్గా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను పూర్తిగా చూశాను. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా మాట్లాడాడు. ఎప్పుడూ లేని విషయాలు ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూ కూడా నేను పూర్తిగా చూడటం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ చిన్నప్పుడు అంటే ఎప్పుడైతే కొంచెం మెచ్యూర్ బేబీగా అయ్యాడో ఆ తర్వాత ఉప్పల్ బాలుని వదిలేశారు ఇంట్లో వాళ్ళు. నన్ను వెళ్ళిపో అని చెప్పి పట్టించుకోకుండా వదిలేశారు. అప్పటి నుంచి తన గ్రోత్ని ఎంజాయ్ చేసుకుంటూ కష్టపడి ఎక్కడ ప్రమోషన్ ఉన్నా, బెట్టింగ్ ప్రమోషన్లు నేను అనట్లేదయ్యా, అది ఇంకా నీచపు గ్యాంగ్. బెట్టింగ్ ప్రమోషన్లు కాకుండా ఏది నిజాయితీగా ఉందో అది సెలెక్ట్ చేసుకొని ఎక్కడ షోలు జరిగితే అక్కడికి వెళ్తూ ఉంటాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు చేస్తూ ఉంటాడు. అది కాకుండా కొంత లైక్ వల్గర్ వీడియోస్ చేశారు. దాని గురించి కూడా నెటిజన్లు కామెంట్స్ చేయడం జరిగింది. ఆ వీడియోలు కూడా స్ట్రెస్లో ఉన్నప్పుడు అలాంటి వీడియోలు చూసి ఎంజాయ్ చేసిన చాలామంది వ్యూవర్షిప్స్ ఉన్నారు. సో ఒక మనిషి గురించి చెప్పాలంటే అన్ని టాలెంట్స్ కలిసి ఒక మనిషిలో ఉండేది ఏదంటే ఇదే. కామెడీ నవ్విస్తాడు, ఎమోషన్ పండిస్తాడు. అది కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నాడు. ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసినా, తిట్టుకున్నా, ఎవ్వడు ఏమనుకున్నా సరే నా లైఫ్ నాది, నా గోల్ నాది అంటూ కూడా ముందుకు సాగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి ఉప్పల్ బాలు. ఇతను మంచిగానే లైఫ్ కొనసాగిస్తూ ఉన్నాడు. గత కొంతకాలంగా అగ్ని పరీక్షకు కూడా సిద్ధమయ్యాడు. సో దానికి ముందు ఇంటర్వ్యూలు ఇచ్చేటోడు, మంచిగా కంటెంట్ చేసేటోడు, ఇవన్నీ బాగానే ఉన్న సమయంలో ఉప్పల్ బాలుకి ఒక ఆఫర్ వచ్చింది. ఒక కంపెనీ తరపున ఆఫర్ వచ్చింది. నెలకి ₹1,00,000 శాలరీ. సో ₹1,00,000 ఇస్తాము, నీ కంటెంట్ ప్రోడక్ట్గా, ఒరిజినాలిటీగా, సో జనాలకి యూస్ అయ్యే విధంగా కావాలి అని చెప్పి ఆ కంపెనీ అడిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. సో పర్మనెంట్గా ఆ కంపెనీకే పనిచేస్తామంటూ కూడా చెప్పాడు ఉప్పల్ బాలు. అదేవిధంగా ఇంకటి నుంచి వల్గర్ కంటెంట్ అనేది చేయను, ఇంకా ముట్టుకోను, ఆ కంపెనీకి సంబంధించిన వర్క్సే నేను చూస్తానంటూ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. గతంలో ఏమీ లేనప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఒక ఫేమ్ వచ్చిన తర్వాత, కొంత డబ్బు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా రమ్మని చెప్తా ఉన్నారనేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళంటే బాబాయిలు, మామలు, వీళ్ళంతా కూడా కలిసి ఉండేవాళ్ళంట. ఉప్పల్ బాలు లేకపోతే సందడే ఉండేది కాదంట. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఉప్పల్ బాలు మస్ట్ అండ్ షుడ్ ఉండాలంట ఇంట్లో. ఉండకపోతే ఆ ఫంక్షనే సరిగ్గా 100% స్ట్రైక్ రేట్ రాదంట. సో అంత సరదాగా ఉన్న ఉప్పల్ బాలుని ఫ్యామిలీ వాళ్ళే వదిలించుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఇది మాత్రం ఫ్యామిలీ వాళ్ళనే ఒక పర్సన్ని వదిలేయడం అంటే ఆషామాషా కాదు. ఆ బాధని ఎవరో తీర్చలేదు. ఏ రోజు అది బయట చెప్పుకొని అదొక ఎమోషన్ని పండించి ఏ రోజు మన ముందు యాక్ట్ చేయలేదు. కానీ జెన్యూన్గా ఉన్న పర్సన్ ఇతను. సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని చెప్పి ₹1,00,000 ఆఫర్ చేసిన వేరే వాళ్ళకి హాని కలిగే కంటెంట్, యాప్స్ ఇలాంటివి నేను ముట్టుకోను అని చెప్పి నిర్ణయించుకున్నాడు. అప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ పూర్తిగా చేయకుండా మానేశాడు. ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో సంచలనంగా మారింది ఆ వీడియోస్ కూడా. ఇప్పుడు అంటే ఇంట్లో వాళ్ళు ఇప్పుడు పిలుపునిస్తూ ఉన్నారు, రమ్మని చెప్పి, కలిసి ఉందామని చెప్పి అని కూడా మాట్లాడడం జరిగింది ఉప్పల్ బాలు. అయితే ఉప్పల్ బాలు చెప్పిన సమాధానం చూస్తే, నాకు ఇంట్లో నుంచి వచ్చిన సపోర్ట్ కంటే బయట నుంచి వచ్చిన సపోర్టే ఎక్కువ. అంటే బయట ఎవరైతే నాతో తోడుగా ఉన్నారో, నన్ను కాపాడారో, అన్నం పెట్టారో, అలాంటి వాళ్ళని కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా పోలుస్తాను నేను. వాళ్ళని వదులుకోలేను, రాలేను అని చెప్పి కూడా క్లియర్గా స్టేట్మెంట్ పాస్ చేశాడు. అంటే చూడండి, ఎవరు పట్టించుకోని సమయంలో పట్టించుకున్న వాళ్ళని దేవుడుగా భావిస్తా ఉన్నాడు అతను. అన్నం పెట్టిన వాడిని మర్చిపోకూడదు అంటారు. అది అట్లే గుర్తుపెట్టుకొని వాళ్ళకి గౌరవం ఇచ్చి వాళ్ళ తల మీద ఎత్తి కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు వాళ్ళని.
ఇది కదా మనిషికి కావాల్సింది, జెన్యూనిటీ. ఇప్పుడున్న సమాజంలో ఒక 1,00,000 రూపాయలు ఇస్తేనే బాయ్ ఎవడ్రా బాయ్ అంటున్నారు, ఒక 2 లక్షలు ఇస్తే నువ్వు ఎవడ్రా బాయ్ అంటున్నారు. ఇలాంటి సమాజంలో, ఇలాంటి జనరేషన్లో ఇలాంటి మనుషులు చాలా అరుదుగా దొరుకుతారు. సో ఇప్పుడు ఆ ఉప్పల్ బాలు అని చెప్పుకోవాలి. చూడండి ఎంత పెయిన్ భరించుంటాడు, ఎన్ని అవమానాలు భరించుంటాడు, ఎంత ఏడ్చుంటాడు, ఎన్నిసార్లు రాత్రిలో కూర్చొని ఏడ్చుంటాడు. అరే నాకు నా కుటుంబం దూరం అయిపోయిందే, మోరల్ సపోర్ట్ లేదే, ఫిజికల్ సపోర్ట్ లేదే, మా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదే, డబ్బు సపోర్ట్ లేదే, ఎన్ని రోజులు ఏడ్చుంటాడు. కానీ ఆ ఏడుపుకంతా ఇదే నిదాహరణ. చూడండి ఎంత గ్రో సక్సెస్ వచ్చింది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉప్పల్ బాలు డేట్స్ అడిగేదాకా వచ్చేసింది. ఇప్పుడు వ్యక్తిగతంగా మంచోడే, కానీ కంటెంట్ చూస్ చేసుకోవడంలో వల్గారిటీ వచ్చింది అంతే. అది కూడా ఎవరో ప్రోద్బలంతో చేసిన వీడియోస్ తప్ప అతను ఓన్గా ఏదో ఒక ప్రోపగండా క్రియేట్ చేయలేదు అక్కడ. సో క్యారెక్టర్ వైజ్ హీస్ గుడ్. సో ఇంట్లో వాళ్ళు ఇప్పుడు రమ్మని చెప్పి పిలుపునిచ్చారంట. దీనిపైన స్పష్టత అయితే ఇంకా రాలేదు. మరి ఉప్పల్ బాలు ఎలాంటి సమాధానం ఇస్తాడో, లేదంటే ఇంక వీడియో ఏదైనా బయట రిలీజ్ చేస్తాడో చూడాల్సి ఉంది. బట్ ఇప్పుడైతే జెన్యూన్ కంటెంట్, అంటే తప్పు కంటెంట్ కాకుండా, వల్గారిటీ కంటెంట్ కాకుండా అతను ఒక కంపెనీకి పనిచేస్తూ ఉండేటట్టు కూడా చెప్పుకొచ్చాడు. బట్ ఆ అవకాశం కల్పించిన వాళ్ళకి జీవితాంతం రుణపడి అంటూ కూడా ఉప్పల్ బాలు క్లారిటీ ఇవ్వడం జరిగింది. బట్ చూద్దాం దీనిపైన ఎలాంటి క్లారిటీ ఇవ్వబోతాడు తల్లిదండ్రుల పైన, ఇంకా దీనిపైన ఏదైనా వీడియో చేసి పెడతాడా లేదా అనేసి వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. బట్ ప్లీజ్ కీప్ వాచ్ వి మీడియా.